చిన్నారులకు మనం శుభాకాంక్షలు చెప్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తుంటాం. వాళ్ళు పరీక్షలు రాయడానికి వెళ్ళేటప్పుడు విజయవస్తు అని దీవిస్తూ ఉంటాం. అది అంతవరకే పరిమితం అవుతా ఉంది, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం అవుతాం తప్ప ఎందరో బాల్యం ఈ రోజులలో మద్యానికి, రకరకాల మాదక ద్రవ్యాలకు, పొగాకు ఉత్పత్తులకు బానిసై బాల్యం ఛిద్రమైపోతూ ఉన్నా కానీ మనం ఇవేం పట్టించుకోం. పండుగ శుభాకాంక్షలని, సోషల్ మీడియా పోస్టుల కోసం, రీల్స్ కోసం సమయాన్ని కేటాయిస్తూ భావితరాల బాలబాలికల భవిష్యత్తు గురించి ఆలోచించడమే మానేసినాం. దయచేసి చర్చ జరగాలి. భావితరాలు, భావి భారత పౌరుల మీదకి మన దృష్టిని మరల్చుదాం. నేను చూస్తే చాలామంది లోపల అవయవాలు ఖరాబ్ అయిపోయి బయటికి చెప్పుకోలేని బాధ. ఏమైందంటే బయటికి చెప్పుకోలేని బాధ. తల్లిదండ్రులకేమో చేతికొచ్చిన కొడుకు పని చేయకుండా తాకుంటూ తిరిగి ముసలోళ్ళు, వాళ్ళ ఇంట్లో రూపాయి ఆమ్దాని ఉండదు, సంపాదన ఉండదు, తినడానికి తిండి కూడా ఉండదు. చూస్తే వయసుకొచ్చిన కొడుకు మద్యానికి, సిగరెట్లకు, గంజాయిలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే వానికి వైద్యం చేయించని పరిస్థితిలో కొడుకును చంపుకున్న వృద్ధ తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. మన మిత్రుల్లో, మన పరిచయస్తుల్లో, మన వీధుల్లో, మన బస్తీలో, మన ఊర్లో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరి కోసం మాట్లాడదాం. వాళ్ళకున్న చెడలవాట్లను వదిలించేందుకు వాళ్ళ కౌన్సిలింగ్ లాంటి, కనీసం వైన్స్ ముందు 21 సంవత్సరాల నిండని వాళ్లకు మద్యం అమ్మకం నిషేధం లాంటి బోర్డులు పెట్టిన ప్రభుత్వం అసలు తాగటం వల్ల నష్టపోతున్న కుటుంబాల మీద కూడా దృష్టి పెట్టాలి. తాగి నష్టపోతున్న కుటుంబాల చరిత్రను కూడా బయటికి పట్టుకురావాలి. ప్రభుత్వం, పోలీస్ అధికారులు చెప్తూ ఉంటారు, వీడియోస్ చేస్తూ ఉంటారు, హెల్మెట్ లేకుంటే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతామని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని. ఇవన్నీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు. అలా కాకుండా ఈ కార్యక్రమం రెగ్యులర్గా వీటి మీద విద్యా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని క్రమం తప్పకుండా మద్యానికి బానిసై, సిగరెట్లకు బానిసై, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసైన యువకుల కోసం నిరంతర ప్రక్రియగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇప్పుడున్న యువకులు మద్యానికి బానిసై ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటే రేపు భవిష్యత్తు ఎవరిది? ఎవరి కోసం ఇవన్నీ మనం కలలు అనేది? ఎవరి కోసం ఇవన్నీ మనం ఇన్ని కార్యక్రమాలు చేసేది? తాగటం చెడు అన్నది చూపెట్టండి. కొన్ని వీడియోస్లో చూస్తే ఆ లవర్ పక్కనో, ఫ్రెండ్ పక్కనో నిలబడి యువకులు సిగరెట్ తాగుతూ ఉంటారు. అది చాలా సరదాగా, అది ఒక గ్రేట్గా ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు. అవి మనం చేసే వీడియోలు కానీ, మనం చూసే వీడియోలు కానీ మన మీద, మన తర్వాత భవిష్యత్ తరాల మీద ప్రభావం చూపెడుతుంది కదా. ఎక్కడి చెడును అక్కడ ఖండిస్తేనే మంచిది. ఎక్కడి చెడును అవి మనం తాగినా తాగకపోయినా అలాంటి చెడును మనం ఖండించకపోతే పరోక్షంగా మనం వాటిని ప్రోత్సహించినట్టయితాం. దయచేసి మిత్రులారా, పెద్దలారా, మత్తు పదార్థాలు, మద్యము, మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటిని తాగి చెడిపోతూ ఉన్న యువకుల కోసం అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడదాం. నేను చాలామందిని చూసిన లోపల కాలేయం, గుండె ఇవన్నీ ఖరాబ్ అయిపోయి ఇంట్లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో దాతల కోసం వెతికే వాళ్ళని నేను ఎంతోమందిని చూసిన. సరే, దాతలం సహాయం చేస్తాం, లేదా మన దగ్గర సహాయం చేసే స్తోమత లేకపోయినా, ఆ ప్రస్తుతం పరిస్థితి లేకపోయినా సహాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఇలా ఎంతకాలం చేస్తాం? శాశ్వతంగా వాటికి పరిష్కారం ఏంటంటే మత్తు పదార్థాల వల్ల జరిగే అనార్థాలను ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉండాలి. చెడుని ఖండించాలి. మన ముందు ఎవరైనా తాగి కనబడితే తాగకు, మంచి పద్ధతి కాదు, నీకు ఇది, నువ్వు తాగితే ఈ విధంగా నీ ఆరోగ్యంతో పాటు నీ కుటుంబము భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది అన్న విషయాన్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు వివరిద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ ఈ విషయం మీద దృష్టి పెట్టండి. నిన్నగాక మొన్న నాతో మాట్లాడిన ఒక చిన్న తమ్ముడు, 25 సంవత్సరాల లోపు ఉంటాయి, పెళ్ళయింది, ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నాడని నాకు తర్వాత తెలిసింది. మద్యానికి అలవాటు, పనిగల్లోడే, పనిమంతుడే, పని చేసుకుంటాడు, బ్రతుకుతాడు. తాగకంటే నాకెవరేమైనా పెడతా ఉన్నారా, నా సొమ్ము నేను తాగుతా ఉన్నా అనే ఆ తమ్ముని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు లోపల మొత్తం అవయవాలు ఖరాబ్ అయిపోయి కుటుంబం దగ్గర ఉన్న 30-40 వేల రూపాయలు అయిపోయి చస్తాడా బ్రతుకుతాడా తెలియని పరిస్థితి. వాడికి 25 సంవత్సరాలు ఉంటాయంటే ఆ పిల్లకు, వాడి భార్యకు 23 సంవత్సరాల లోపు వయసు ఉండే అమ్మాయి, ఒక అమ్మాయిని పెట్టుకొని రేపటి రోజున ఎలా బ్రతుకుద్ది, ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచించే నేను మీకు ఇవి చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఇరుగు పొరుగున ఎవరున్నా, చిన్నలున్నా, పెద్దలున్నా చక్కగా మర్యాదగా వినే విధంగా వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం తప్పకుండా చేయండి. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఈ మద్యం మీద, గంజాయి మీద, మాదక ద్రవ్యాల మీద
వీడియోస్ చేయండి. తాగిన వాళ్ళను సమాజం ఏ విధంగా విసర్జిస్తూ ఉంటుంది, తాగిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వాడి పట్ల ఏ విధంగా చులకన ఉంటారు, తాగిన ఒక ఫ్రెండ్ తాగుతుంటే వాడి ఫ్రెండ్ తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా భయపడుతూ ఉంటారు, ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా కేసులలో ఇరుక్కపోతారు, ఏ విధంగా నేరాలు ఘోరాలు జరుగుతాయి, వీటి మూలంగా భవిష్యత్తు ఏమైపోతుంది అన్న విషయాల్ని వివరించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ సలోమోన్ బల్లెం.